హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే అంతా క్లీనింగ్స్ అయిపోయినాయి. ఇంట్లో ఇల్లు ఊడ్చి బయట కూడా కడిగేసి ముగ్గేస్తున్నా. ఇక్కడ వచ్చేసి చిన్న ముగ్గు అండి, సింపుల్గా చాలా బాగుంటుంది. లోటస్, ఇది కూడా లోటస్ లేని ముగ్గు కంప్లీట్ కాదని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ప్రతి ముగ్గులో లోటస్ ఉండాల్సిందే. నాకు ఎప్పుడన్నా ఒకసారి వేయను అంతే లోటస్. పాపని రెడీ చేసి స్కూల్కి పంపించాలి. ఇప్పుడు ఇంకా లేవలేదు పాప. ఉగ్రాని చేసి పాపని లేపాలి. వాళ్ళకి చిన్నపిల్లలు కదా, నిద్ర సరిపోదు, ఏడుస్తారు. అందుకని లేపుతా. ఇంట్లో నా పనులు అన్నీ అయిపోయాక ఇంకా లేపి రెడీ చేసి బ్రష్ చేయించి స్నానం చేయించి రెడీ చేసి బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించేసి వస్తా. మార్నింగ్ చాలా హడావిడి ఉంటుంది కదండి. మార్నింగ్ ఫుల్ హడావిడి ఉంటుంది. మా ఆయన డ్యూటీకి వెళ్తాడు, మా పాప స్కూల్కి పంపించాలి, బాక్సులు, ఫుల్ హడావిడి ఉంటుంది మార్నింగ్. మా బాబు ఏడుస్తాడు ఒక సైడు. మా బాబుని అమ్మ దగ్గరికి తోలిచ్చినామండి. అమ్మ దగ్గరనే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గడపకు కూడా పసుపు పెట్టి మంచిగా ముగ్గేసిన బాగా అనిపిస్తుంది. పసుపు పెట్టి ముగ్గేస్తే లక్ష్మీ కళ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఉగ్రాన్ని చేస్తున్నా మా ఆయనకి బాక్స్కి, పాపకి, మా ఆయనకి. పాపకి కొంచెం ఉగ్రాని సరిగ్గా తినదు, అందుకనే ఉగ్రాని కొంచెం దోశ కూడా వేసి ఇచ్చిన. నేనైతే ఉగ్రాని ఇలా సింపుల్గా చేస్తాను. మీరు ఎలా చేస్తారో నాకు కూడా చెప్పండి. నేను కూడా ఒకసారి అలా కూడా ట్రై చేసా. పాపలు వేస్తే పిల్లలు పాలు అడుగుతుంది కదా, పాలు, అందుకనే పాలు రెడీగా కాసి పెడుతున్నా. చల్లగా అయితేనే తాగుతుంది, వేడిగా ఉంటే తాగదు. ఎయిట్ 8:30కి అలా ఉన్నా బాగుంటుంది స్కూలు. మరి 7:30 అంటే మా పాపలు లేవడానికి సతాయిస్తుంది. అమ్మ ఇంకొంచెం సేపు ఆడుకుంటా, నాకు నిద్ర వస్తుంది అంటుంది పాపం. మళ్ళీ నైట్ లేట్గా వండుకుంటుంది. అయినా మధ్యాహ్నం పండుకోమంటే పండుకోదు, సాయంత్రం పండుకుంటుంది. మళ్ళీ నైట్కి లేస్తుంది, మళ్ళీ నైట్ లేట్గా వండుకుంటుంది, మళ్ళీ పొద్దున్న నిద్ర వస్తుంది నాకు అంటుంది. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయని ఇక్కడ సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేసి కొంచెంసేపు మూత పెట్టుకుంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి కదా. తర్వాత ఉగ్రాని వచ్చి ఇక్కడ మా ఆయనకి పాలు పోస్తున్నా. కాఫీ కలిపిచ్చేసిన మా ఆయనకి. ఇక్కడ మనం
వాటర్ అన్నీ స్క్వీజ్ చేసుకున్న బొగ్గులన్నీ ఇందులోకి వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పుట్నాల పొడి వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, యాడ్ చేయడానికి లేదు. కొంచెం పుట్నాల పొడి వేసుకుంటే బాగుంటుంది ఉగ్రాణిలో. దింపిన తర్వాత కూడా వేసుకోవచ్చు పుట్నాల పొడి. కొంచెం నిమ్మకాయ పిండుకొని తినాలి, బాగుంటుంది. నేను కొంచెం కారం కూడా వేసాను, ఎందుకంటే మా ఆయన తింటాడు కదా, కొంచెం చప్పగా ఉంటే తినడని కొంచెం కారం కూడా వేసా ఇందులో. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని పుట్నాల పొడి యాడ్ చేసుకుంటే ఉగ్రాని కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మా ఆయనకి బాక్స్ వేస్తున్నాం. మా ఆయనకు బాక్స్ ఇచ్చినాక బయటిలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇంటి ముంగల ఓనర్స్ వాళ్ళు ఇవన్నీ చెట్లు నాటినరు, మంచిగా పెరిగినాయి. అరటి గెలలు అయితే 2 గెలలు వేసినాయి చెట్లు, అరటి చెట్లు. ఇక్కడ వచ్చేసి క్యాబేజీ, ఇంకా మందారం, రోజ్ ఫ్లవర్స్, శంకు పూలు, చిక్కుడు తీగ, అవన్నీ చెట్లు ఉన్నాయి. మామిడి చెట్టు అవన్నీ బాగున్నాయి, పెంచారు. తొట్లల్లో కూడా చూడండి శంకు పూలు ఎన్ని వచ్చినాయో. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బయట కొంచెం సేపు కాఫీ కలుపుకొని బయట కూర్చొని తాగుతాను నేను. ఇక్కడ వచ్చేసి నైట్ నిన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినాం. ఇది ఫ్రైడే వ్లాగ్ కదా, ట్యూస్డే రోజు వెళ్ళినాం. నేషనల్ మార్ట్కి వెళ్ళినాం షాద్నగర్లో. ఇవన్నీ సామాన్ అన్నీ తీసుకొని వచ్చినాం. ఈ తాడు వచ్చేసి పైన అదేంది సిలుము తాడు ఉంటుంది కదా, బట్టలకంతా సిలుము అంటుతుంది, అందుకని ఇదే బట్టలు ఆరేసుకోవడానికని తాడు తీసుకొచ్చినాం. మా పాపకి రోజు పొద్దున్న డ్రై ఫ్రూట్స్ ఇవ్వాలని అదేంది బాదం పప్పులు ఇవ్వాలి, నానబెట్టిస్తే మంచిది అనేసి బాదం పప్పులు, ఇంకా రవ్వ, బిస్కెట్లు, అది వచ్చేసి ఉండి. ఇది చాలా బాగుందండి, మడతమాన్ అంటారు కదా, 49 రూపీసే. ఇది చిన్నది, నిమ్మకాయ చట్నీ, మామిడికాయ చట్నీ అట్లా పెట్టుకుంటే బాగుంటుందని అవి తెచ్చినాము. ఇంకా సోప్స్, బిస్కెట్లు, నెయ్యి, కస్టర్డ్ పౌడర్, కిసాను, బ్రూ ప్యాకెట్స్, ఇంకా హెయిర్ ఆయిల్, ఇంకా మ్యాగీ ప్యాకెట్స్, జాము, షాంపూస్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కవరు. ఫ్రిడ్జ్ తీసుకున్నామని చెప్పాను కదా కొత్తగా, ఇంకా దానిపైన కవర్ లేదు, ఒక షాల్వా వేసిన ఇన్ని రోజులు. ఇంకా ఫ్రిడ్జ్ కవర్ కూడా తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి అంట్ల సబ్బులు అవన్నీ తీసుకున్నాం. సూజీ రవ్వ, ఇడ్లీ రవ్వ, ఇంకా షుగర్ ఇవన్నీ తీసుకున్నాం. ఇక్కడ బిస్కెట్స్ కన్నీ ఒక డబ్బా పెట్టేసిన, బిస్కెట్లన్నీ అందులో వేసేసిన, ప్యాకెట్ ఓపెన్ చేసి. రోజు మార్నింగ్ చుట్కి ఇంకా శివ ఇద్దరు తింటారు మార్నింగ్. ఇది వచ్చేసి పాస్తా ప్యాకెట్, పాస్తా కూడా తీసుకొచ్చినాము. ఎప్పుడన్నా హడావిడి ఉన్నప్పుడు పిల్లలకి తొందరగా చేసి ఇవ్వడానికి ఉంటుంది టిఫిన్ అనేసి తీసుకొచ్చినాము. ఇక్కడ అన్నీ చదిరేసి ఫ్రెష్ అయ్యి వచ్చి పూజ చేసుకోవాలి. ఇంకా ఫ్రైడే కదా ఈరోజు, వచ్చేసి అన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసుకోవాలి. ఇత్తడి సామాను నేను చెప్పాను కదా, ఎక్సబార్తో క్లీన్ చేస్తే నీట్గా ఉంటుంది అనేసి నేను ఎప్పుడు అలాగే చేస్తానో చూడండి. ఫ్రైడే రోజు ముట్టించాను కదా దీపం,
ఇక్కడ వచ్చేసి చూడండి, ఫ్రైడే నుంచి ఈరోజు మండే నుంచి ఫ్రైడే వరకు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఎక్సాబార్తో క్లీన్ చేసే బ్లాక్ మరకలు కూడా అట్లా ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి. ఇవన్నీ క్లీన్ చేసుకొని తూడ్చుకొని పువ్వులు తెంపుకొని వస్తాను. వచ్చినాక ఇట్లా పూజ చేస్తున్నాం. అగ్గిపెట్టెతో ముట్టి వద్దంట కదండి దీపము, అందుకనే అగరబత్తులతో ముట్టించిన తర్వాత పువ్వులు పెట్టేసి, ఇక్కడ ప్రసాదం ఏం చేయలేదు లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడ పుట్నాలు ఇంకా చక్కెరగా ప్రసాదంగా నివేదించాను దేవునికి. ఇలా చేసుకున్నాను ఈరోజు పూజ. పూజ చేసుకున్న రోజు ప్రశాంతంగా ఉంటుందండి. రోజు చేసుకోవాలనిపిస్తుంది, కాకపోతే పిల్లలతోని హడావిడి అయిపోతుంది అనేసి ఇట్లా ఫ్రైడే మండే అట్లా చేస్తా పూజ. ఇక్కడ వచ్చేసి నైట్ క్లీన్ చేసిన గిన్నెలన్నీ ఎక్కడక్కడ సదిరేస్తున్నా. ఏడువాడు ఉంటే నాకు అస్సలే నచ్చదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా. నైట్ తోమి ఇక్కడ పెట్టేసిన ఆరిపోతాయి కదా, మళ్ళీ సర్దేసుకుంటున్నా. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న లైక్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది రెగ్యులర్గా వీడియోస్ చేయాలని. ఇద్దరు పిల్లలను పట్టుకొని వీడియోస్ చేస్తున్నా. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.